హలో త్రిపాఠి, నేను శివయ్యని. రేయ్, తప్పించుకున్నావా ఏంటి? శివయ్య బ్రతికే ఉన్నాడు. రేయ్ శివయ్య, ముగ్గురు దగ్గర నుంచి తప్పించుకున్నానని హీరోలా ఫీల్ అవ్వకు. నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటావు. నీకంత సీన్ లేదులే, కానీ నేను నీతో డీల్ కుదుర్చుకోవడానికి ఫోన్ చేశాను. ఇదేదో నేను ఆఫర్ చేసినప్పుడే తీసుకుంటే సరిపోయేది కదరా. ఏం చేయను, జ్ఞానోదయం అయింది. పాయింట్ ఇప్పుడే వచ్చింది. సంతోషం. ఎక్కడున్నావు? మీరు నన్ను దాచిన చోటే ఉన్నాను. త్వరగా వస్తే పని ముగిద్దాం. లేట్ చేస్తే నా మైండ్ మళ్ళీ మారినా మారచ్చు. లేదు, ఇప్పుడే వస్తున్నాను. వెళ్తున్నాడు ప్రేమ్, నువ్వు కూడా ఫాలో అవ్వు. ముగ్గురు దున్నపోతే అదోళ్ళు పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. వా డీలుకి ఫోన్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి? గాడ్ ఈజ్ గ్రేట్. హేయ్, నువ్వు బాలరాజు గారి భార్యనే. ఇక్కడికొచ్చావేంటి? దేనికొచ్చావు? ఎవరు పిలిచారు? హలో త్రిపాఠి గారు, నా క్లయింట్ని నా ఇంట్లో జరుగుతున్న పెళ్లికి నేనే పిలిచాను. మీకు అభ్యంతరం ఏంటి? మీరేమీ బాలరాజు గారిని చంపలేదు కదా, భయం ఎందుకు? భయమా పాడా? మేం పిలవలేదు కదా అని అడిగాము, అంతే. చెప్పాగా, పెళ్లి చూసి వెళ్తారు. భోజనం చేసి కూడా వెళ్ళమను. ఆ, పెడతారు. వీడి మోడ్యులేషన్ ఏదో తేడా కొడుతుంది. నేను శివయ్య దగ్గరకు వెళ్ళాలి. గుణ కాల్ చేసి చెప్తాను. ప్రమిళ గారు, మీరు గుణగాడికి కనపడేలాగా కూర్చోండి. ఇక వాడికి టెన్షన్ మొదలవుతుంది. అదే కావాలి. త్రిపాఠి, వెళ్ళరా, వస్తున్నా. కాసేపట్లో పెళ్ళైపోతుంది. తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాను. పెళ్ళెలా ఆపాలో తెలియట్లేదు. భగవంతుడా, నాకేంటి ఈ దుస్థితి?